హాయ్ ఫ్రెండ్స్, నేను 2023 ఫిబ్రవరి 23న టిల్ సిటీ వెళ్ళాము. నేను మా ఫ్రెండ్ కలిసి. మా ఫ్రెండ్ పేరు వచ్చి భావన. డాషింగ్ కార్స్ ఎక్కాము కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. డాషింగ్ కార్స్ డ్రైవ్ చేస్తూ అట్లా ఎంజాయ్ చేస్తున్నాము. అట్లా అక్కడ నేను పోతున్నాను, అక్కడ ఆగి ట్రక్ అయినాం కదా. అక్కడి నుంచి మళ్ళీ నేను చూసారా అక్కడ పోతున్నాం. మా ఫ్రెండ్ వచ్చి నాయకలంగా వస్తుంది. నాయకలంగా వస్తే నేను సడన్గా ఇట్టు మళ్ళాను తన డిసిషన్ చేస్తాను. అట్లా నేను సరదాగా అట్లా ఆడుకుంటూ నవ్వుకుంటున్నాం. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. నేను మా ఫ్రెండ్ కలిసి, భావన నేను కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అసలు అక్కడ స్ట్రక్ అయిపోయినా చూసారా. ఇక్కడ వచ్చి నేను మా ఫ్రెండ్ మళ్ళీ డిసిషన్ చేస్తాను. అది మరి మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ గుద్దుకుంటాము. డిసిషన్ మనం గుద్దుకొని ఎంజాయ్ చేసిన తర్వాత ఆ తర్వాత మేము ఏం చేసినామంటే లోపల క్యారమ్ బోర్డ్ గేమ్ లాగా ఉంటుంది, ఇది ఆడినాము. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇదైతే మస్తు గేమ్స్ ఉంటాయి టిల్ సిటీలో, రకరకాల గేమ్స్ ఉంటాయి. అన్ని గేమ్స్ ఆడాము, ఫుల్ ఎంజాయ్ చేసినాము. టిల్ సిటీ అయితే మస్తు బాగుంది. దాన్ని అవుట్ చేసి చూసారు మా ఫ్రెండ్. అక్కడ హోల్లో పడుతుంది ఆ స్ట్రైక్ తీసి మళ్ళీ బోట్ పైన పెట్టి ఆడాలి. ఆడుతూ ఉండాలి. ఆడుతుంటే ఇక మళ్ళీ మా ఫ్రెండ్ నన్ను అవుట్ చేస్తుంది చూసారా. ఈ గేమ్ చాలాసేపు ఆడినాము, మస్తు అనిపించింది. ఫుల్ ఎంజాయ్ చేసాము. నాకు చూసారు మళ్ళీ అవుట్ చేసింది, మళ్ళీ బోట్ పైన పెట్టి ఆడుతూ ఉండాలి. అలా అవుట్ చేసి ప్రయత్నం చేస్తుంది. నేను ఒక్కసారి అవుట్ అయింది. ఆ తర్వాత మేము రిలాక్స్ అవ్వడానికి డోమ్ థియేటర్కి వెళ్ళి ఆ ఫెర్స్ ఇచ్చారు కదా, ఆ ఫెర్స్లో ఒక మూవీ ఉంటుంది. ఓ కింద పడినట్టుగా అలా ఫీలింగ్ వచ్చింది. బాగుంది ఈ డోమ్ థియేటర్ అన్నది. అంతా 4D మూవీకి వెళ్ళిన ఒక ఫోటో దిగి ఆ తర్వాత మేము లంచ్ తినడానికి వెళ్ళాము. లంచ్ తిన్న తర్వాత బ్రౌనీ కేక్, హాట్ చాక్లెట్, వెనిలా ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేసినాము. అక్కడ చాక్లెట్ సిరప్ పడుతుంటే భలే ఉంది. ఐస్ క్రీమ్ తింటే చాలు కడుపు నిండిపోతుంది. ఫుడ్ కూడా అవసరం లేదు. ఎంత ఎంజాయ్ చేసినామంటే ఈ ఫుడ్ని, ఐస్ క్రీమ్ని అయితే ఆహా సూపర్ ఉంది కదా. అంతా మేము ఏం చేసామంటే ఒక జైలుకి వెళ్ళి ఒక నలుగురిని పెడతారు. ఆ నలుగురు ఏం చేస్తారు అంటే ఆ ఫేట్స్ ఇచ్చారు కదా, ఒక గుహకి వెళ్ళే ఫీలింగ్ ఉంటుంది. గబ్బిలాలు మొత్తం మన పైన పడతాయి. ఆ గబ్బిలాలని షూట్ చేస్తూ ఉండాలి. అది ఆట. కానీ ఈ ఆట అయితే మస్తు అనిపించింది నాకైతే. సూపర్గా అనిపించింది గేమ్. నెక్స్ట్ వాటర్ ఫ్లష్ ఎక్కాము. ఇది వాటర్ ఫ్లష్ స్పీడ్ ఎందుకంటే అక్కడ స్పీడ్ కావాలి. స్పీడ్ కాదు, ఆటలేదనుకో ఆ ట్రైన్ ఇట్లా లేచి పడుతుంది. సూపర్ ఉందో రైట్ ఫస్ట్ మస్తు అనిపించింది రైడ్ అయితే. పని చేస్తలే కాదు. ఒక రౌండ్ క్లీనప్ చేస్తాం, రౌండ్ క్లీనప్ చేస్తాం. మస్తు అనిపించింది. అక్కడ మంచి మొత్తం ఎంజాయ్ చేసుకున్నాము. సడన్గా అక్కడ కిందికి వచ్చింది. అప్పుడు స్పీడ్గా చూసుకుంటే వచ్చేసినాము. ఎక్కినాము అక్కడికే వచ్చేసాము. అక్కడ ఆపేస్తారు. బాగుంది కదా. ఇప్పుడు ఫ్లైట్ సిమ్యులేటర్ ఎక్కాము. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నడుస్తున్నా కదా ఫ్లైట్, అక్కడ పక్కన పైలట్ అంకుల్ ఉండి నాకు నేర్పిస్తున్నారు ఎట్లా నడపాలి అన్నట్టుగా. ఇప్పుడు నన్ను ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయమని చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఫస్ట్ టైం జిప్ లైన్ ఎక్కాను. ధైర్యం చేసి ఎక్కాను. కింద పర్వాలేదని డిసైడ్ అయ్యి ఎక్కాను. ఏం కాలే, మస్తు ఉంది. ఎంజాయ్ చేశాను జిప్ లైన్ అయితే. ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది జిప్ లైన్. ఆ తర్వాత ఇంటికి పోవాలి కదా అని ఇదొక టిల్ సిటీ ముందర ఒక ఫోటో దిగేసిన తర్వాత ఇంకా ఇంటికి చేరుకున్నాం. మస్తు ఎంజాయ్ చేశాను నేను మా ఫ్రెండ్ కలిసి.